పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుకుల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడిన ఆయన వారికి ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల పింఛన్ల నగదును పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఎరపతినేని మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ అందిస్తుందన్నారు. ఒకవేళ 1వ తేదీన సెలవు వస్తే ముందు రోజే పింఛన్ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పారు. గత వైసీపీ హయాంలో ఎటువంటి అభివృద్ధి చేయలేదన్న ఆయన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఓర్వలేక కొన్ని పార్టీలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. వాటిని ప్రజలంతా తిప్పికొట్టాలని కోరారు. అందరూ చల్లగా ఉండాలా. మారేలో ఉంచి కృష్ణ గారు కూడా చల్లగా ఉండాలా. ఆయన ఛానల్లో మాట్లాడిన ఎమ్మెల్యే సీన్ గారు కూడా బాగుండాలి. రామారావు గారు కొద్ది జరగండి. రాష్ట్రం మొత్తం కూడా ఉదయాన్నే 10 గంటల లోపు ఈ పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయడం ఒక రికార్డ్. ఎందుకంటే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చే దాంట్లో భాగంగా ఈరోజు పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ కానీ వితంతు పెన్షన్ కానీ 4,000 రూపాయలు, అదేవిధంగా దివ్యాంగులకి 6,000 రూపాయలు, తలసేమియా బాధితులకి 10,000 రూపాయలు, పూర్తి అంగవైకల్యం ఉండి బెడ్ మీద నుంచి పగలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 1వ తారీఖునే పెన్షన్గా ఇస్తూ ఉంది. 1వ తారీఖు సెలవు వస్తే ముందు రోజు ఇస్తూ ఉంది, కానీ తర్వాత రోజు ఇవ్వట్ల, 2వ తారీఖు ఇవ్వట్ల. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఈ ప్రభుత్వానికి పేద ప్రజానీకం పట్ల ఉన్న చిత్తశుద్ధి. ఈ భారతదేశంలో ఆర్థికంగా బలంగా ఉన్న అనేక రాష్ట్రాలు, మహారాష్ట్ర కానీ, గుజరాత్ కానీ, కర్ణాటక కానీ, ఇటు చూస్తే తెలంగాణ కానీ, అనేక రాష్ట్రాలు పెన్షన్ చాలా తక్కువగా ఉంది. ఆర్థిక రాజధానిగా పేరు పొందిన మహారాష్ట్ర 1000 రూపాయలు పెన్షన్, గుజరాత్లో 700 రూపాయలు పెన్షన్, కర్ణాటకలో 1000 రూపాయలు పెన్షన్. అనేక రాష్ట్రాల్లో 500 రూపాయల పెన్షన్ అనేక రాష్ట్రాలు ఉన్నాయి, 700 రూపాయల పెన్షన్ ఉన్నాయి, 1000 రూపాయల పెన్షన్ ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఎలాంటి వయోభారంతో ఉన్న పెద్దలు ఆరోగ్య పరిరక్షణ కోసం, అదేవిధంగా జీవితం గడవడం కోసం పెద్ద మనసుతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయాన్ని తీసుకొని ఆర్థిక భారాన్ని కూడా లెక్క చేయకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1వ తారీఖునే పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. 14లో రాష్ట్ర విభజన సమయంలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 200 రూపాయల పెన్షన్ ఉంది 2014. దాన్ని ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 1000 రూపాయలకి పెంచారు, దాని తర్వాత 2,000కి పెంచారు, దాని తర్వాత ఎన్నికల తర్వాత 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ప్రభుత్వం రాకపోయినా ఆ రోజు 3,000 రూపాయలు ఇస్తామని వాళ్ళు దశల వారీగా పెంచారు చెప్తే ఒకసారి ఇవ్వలేదు.
ఎన్నికల తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,000 రూపాయలు ఇస్తారన్న మాట జూన్ 4న రిజల్ట్ వస్తే 2024లో ఏప్రిల్ నుంచే పెన్షన్ ఇచ్చిన ఘనత కూడా, అంటే 2 నెలల ముందు నుంచే పెన్షన్ ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని. అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సూపర్ 6లో అమల్లో భాగంగా అన్ని కార్యక్రమాలు అమలు చేశాం. పెన్షన్లు ఇచ్చాం, అదేవిధంగా అన్నదాత సుఖీభవ అమలు చేశాం, స్త్రీ శక్తి అమలు చేశాం, గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చాం. అదేవిధంగా మనం చూస్తే ఆటో వల్ల కూడా 15,000 రూపాయలు సూపర్ 6